హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఈ మధ్య ఇన్స్టాలో పింట్రెస్ట్ చాలా ఎక్కువైపోయింది రాదర్ దెన్ పింట్రెస్ట్. సో ఎక్కడ చూసినా ఏ వీడియోస్ చూసినా పింట్రెస్టీ. సో ఒకనొక టైంలో నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది అనమాట. అందరూ పింట్రెస్టీ వైబ్స్లో ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం, సో మనం కూడా పింట్రెస్టీ వైబ్స్లోనే వెళ్ళిపోదాం అనుకుంటా. కాబట్టి నాకు ప్రతి దగ్గర ఒకళ్ళు ఉంటారనమాట. టెర్రస్ పైన ఒక ఆంటీ, కింద ఒక ఆంటీ. సో దిస్ ఇస్ మై రూమ్. వాట్ యు ఆర్ సీయింగ్ అంటే ఈ ఇల్లు మొత్తంలో నేను నా రూమ్ అని చెప్పి ఆల్రెడీ వరకు ఒకటి చూపించాను, బట్ ఇది ఇంకొక రూమ్ అనమాట. బట్ దానికన్నా ఐ జస్ట్ వాంట్ టు ప్రిఫర్ దిస్ రూమ్ బెటర్. ఎందుకంటే ఊరికి టెర్రస్ మీద వెళ్ళి ఉంటాడు బట్టకం. సో ఇప్పుడు నేను ఈ రూమ్ని పింట్రెస్టీ గర్ల్, ఇప్పుడు నేను ఈ కార్నర్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఆన్ బడ్జెట్ నేను ఒకటి తీసుకొచ్చాను. సో మనం చాలా అందుకే రాసుకోవాలి మాట్లాడే ముందు ఏం మాట్లాడదాం అని రాసుకోవాలి. లేకపోతే ఊరికనే ఇలా తెల్లముఖం వేసుకొని చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది కదా, ఏం మాట్లాడాలో నాకు తెలియదు. సో మాటలు తక్కువ చేసి పని ఎక్కువ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనకి అమెజాన్లో చాలా టైప్స్ ఆఫ్ వాల్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం కొంటుంటాం. నేను ఆల్రెడీ నా టెర్రస్ పైన రూమ్ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ పర్పుల్, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్ ఉంటుంది, పర్పుల్ షేడ్ వాల్ పోస్టర్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాను. అది నాకు అరౌండ్ 600 or 700 పడింది. టోటల్ నాకు ఒక 20 పోస్టర్స్ వచ్చాయి, 15 to 20 పోస్టర్స్ వచ్చాయి. సో అలా అంటే అక్కడ మనం కార్డ్ సెలెక్ట్ చేసుకోలేము. సో వచ్చిన డిజైన్సే యూజ్ చేసుకోవాలి. బట్ హియర్ నాకు ఏమనిపించిందంటే, ఎందుకని మనకు కావాల్సిన కార్డ్స్ మన రూమ్లో మనం సెట్ చేసుకోకూడదు. సో అందుకని చెప్పి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, సో నేను నాకు కావాల్సిన కొన్ని ఇమేజెస్ ఫ్రమ్ గూగుల్ అయితే కానివ్వండి, లేకపోతే పింట్రెస్ట్ అయితే కానివ్వండి, నేను కొన్ని కార్డ్స్ అనేవి నేను ఇట్లా A4 సైజ్ షీట్లో పిక్సార్ట్లో ఇట్లా A4 సైజ్ షీట్ మీద నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ కార్డ్స్ మనకి, ఈ కార్డ్ యాజ్ యూజువల్ కార్డ్ మనకు అమెజాన్ నుంచి ఏ కార్డ్ అయితే వస్తుందో అదే కార్డ్ అనమాట. థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫోటో కార్డ్ బాగుంటుంది కాబట్టి నేను యాక్చువల్గా ఫోటో కార్డ్ మీద ప్రింట్ చేపిద్దాం అనుకున్నాను. బట్ వాడు ఒక షీట్కి 120 రూపీస్ అడిగాడు, విచ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. నా దగ్గర 8 షీట్స్ ఉన్నాయి. 8 షీట్స్ 120 వేసుకుంటే నాకు 1000 రూపీస్ దాకా పడుతుంది. ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు మనకి నేను అలా ఆయననే సజెస్ట్ చేశాను, ఫోటో స్టూడియో అంకల్ సజెస్ట్ చేసిన ప్రకారంగా నేను DTP ప్రింట్అవుట్ షాప్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఇలాంటి కార్డ్స్ మీద ప్రింట్అవుట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇలా ప్రింట్అవుట్స్ తీసుకొని మనం A4 షీట్ మీద కానీ లేకపోతే A3 షీట్ మీద కానీ మనం ఇట్లా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెట్ చేసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆటోమేటిక్గా వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ ఫొటోస్ పంపించేస్తే వాళ్ళు మనకి ఇలా ప్రింట్అవుట్స్ ఇచ్చేస్తారు. ఈ 8 కార్డ్స్ నాకు వచ్చేసి ఓన్లీ 150 రూపీస్ పడింది. ఓకే, సో 150 రూపీస్కి 8 కార్డ్స్ అంటే చాలా గ్రేట్ కదా. 900 రూపీస్ ఎక్కడ, 150 రూపీస్ ఎక్కడ. ఇప్పుడు మనం వీటిని వాల్ మీద ఫిక్స్ చేస్తాం. నేను ఆల్రెడీ దీనికోసం ఒక బ్లూ ప్రింట్ అనేది కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. ఐ విల్ షో యూ. హార్ట్ షేప్ అనుకున్నాను అనమాట. అలానే నేను ఒక బ్లూ ప్రింట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ యూజింగ్ క్యాన్వా యూజ్ చేసి నేను ఎక్కడెక్కడ ఏ పిక్ వస్తే ఇట్లా బాగుంటుంది అని మనం ఫస్ట్ సెట్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ. మనకి వచ్చి యాజ్ యూజువల్ అక్కడ ఉన్న పిక్ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఆన్ ద స్పాట్ మనం స్టిచ్ చేయాలంటే కొంచెం ఒకటి ఇటు వెళ్ళిపోయి సరిగ్గా రాలేము అన్న ఒక ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే ఎక్కడెక్కడ టెక్నిక్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పని మొదలు లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్. సో కటింగ్స్ అన్నీ అయిపోయాయి. సో ఈ కార్డ్స్ అన్నింటికి అడ్వెంట్ కార్డ్ నేను నానో టైప్ కూడా ఫిక్స్ చేశాను.
Good boys. చేసిన పోస్టర్స్ కాకుండా ఉన్న గ్యాప్స్లో కొన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ సెట్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కూడా దీన్ని చూసి కూడా కొంచెం లైట్గా ఇన్స్పిరేషన్ వస్తుంది అనుకుంటున్నాను. నాకైతే ఇందులో మొత్తంలో చాలా నచ్చింది దిస్ ఆర్కిడ్ హార్ట్ అండ్ ఈ క్యాప్స్ చాలా బాగా నచ్చాయి. సో దిస్ ఇస్ ఇట్ టోటల్గా ఆఫ్టర్ ఫిక్సింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు